Hello, mystery lovers. Welcome back to my channel, Miss Mysterious. ఒక హస్బెండ్ ప్రెగ్నెంట్గా ఉన్న తన వైఫ్ని వదిలేసి యుద్ధానికి బయలుదేరాడు. ఫోన్ లేదు, లెటర్స్ లేవు. ఎందుకంటే ఈ కథ జరిగింది 1850s. కొన్ని నెలల తర్వాత వార్ అయిపోయింది. ఇంటికొచ్చేశాడు. ఇంటికొచ్చి చూస్తే తన బేబీని ఎత్తుకొని తన వైఫ్ ఎదురుగా నిల్చుని ఉంది నవ్వుతూ. ఆ క్షణం అతనికి లైఫ్ చాలా పర్ఫెక్ట్ గా అనిపించింది. కానీ రోజులు గడిచే కొద్దీ తన వైఫ్ చాలా వియర్డ్ గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేసింది. ఇంతకు ముందు తన వైఫ్ ఎలా ఉండేదో ఇప్పుడు అస్సలు అలా లేదు. చాలా చేంజ్ వచ్చేసింది. కొన్ని రోజుల తర్వాత తన లైఫ్ లోనే ఎప్పుడు ఊహించని దృశ్యాన్ని చూస్తాడు. అప్పుడు అర్థమవుతుంది అతనికి ఇన్ని రోజులు తన వైఫ్ తో లేడు, ఒక గోస్ట్ తో ఉన్నాడు అని. సో గైస్, ఇప్పుడు మనం చెప్పుకోబోయేది థాయిలాండ్ లో ఒక ఫేమస్ అర్బన్ లెజెండ్ గురించి. కొంతమంది దీన్ని హారర్ స్టోరీ అని నమ్ముతారు, మరి కొంతమంది ఇది ఒక ట్రూ లవ్ స్టోరీ అని చెప్తారు. అసలు ఏం జరుగుంటుంది అన్నది తెలుసుకోవాలని ఉందా? అయితే లైట్స్ ఆఫ్ చేసి ఇయర్ ఫోన్స్ పెట్టుకొని దుప్పటి ముసుగేసుకొని నేను చెప్పే స్టోరీ అంతా చాలా జాగ్రత్తగా వినండి. స్టోరీ ఎండ్ అయ్యేలోపు మీకు ఖచ్చితంగా చిల్స్ వస్తాయి. 1850s బ్యాంకాక్ అవుట్స్కర్ట్స్ లో ఉన్న ఒక స్మాల్ విలేజ్. కెనాల్స్, ఫారెస్ట్స్, వుడెన్ హౌసెస్, చుట్టూ సైలెన్స్. ఆ విలేజ్ లో మార్క్ అనే ఒక యంగ్ సోల్జర్ ఉండేవాడు. తన వైఫ్ చాలా బ్యూటిఫుల్ గా ఉండేది. పెళ్ళైన కొద్ది నెలలకే తను ప్రెగ్నెంట్ అయింది. వాళ్ళ లైఫ్ లో బిగ్గెస్ట్ హ్యాపీనెస్. కానీ ఆ హ్యాపీనెస్ ఎక్కువ రోజులు నిలవలేదు. కంట్రీలో వార్ స్టార్ట్ అయింది. మార్క్ ని మిలిటరీ ఫోర్స్ లో రిక్రూట్ చేశారు. సో తన ప్రెగ్నెంట్ వైఫ్ ని ఒంటరిగా వదిలేసి వెళ్లాల్సి వచ్చింది. చాయిస్ లేదు. లాస్ట్ డే తన వైఫ్ ఏడుస్తూ తొందరగా తిరిగిరా అని చెప్పింది. నవ్వుతూ మార్క్ ఏమన్నాడంటే, నేను ప్రామిస్ చేస్తున్నా, మన బేబీని ఫస్ట్ నేనే ఎత్తుకుంటా అని చెప్పేసి వెళ్ళిపోయాడు. వార్ అంతా ఈజీగా నడవలేదు. మార్క్ సీరియస్ గా ఇంజూర్ అయ్యి నెలల తరబడి ట్రీట్మెంట్ తీసుకుంటూ హాస్పిటల్లోనే ఉండిపోయాడు. ఇంట్లో ఏం జరుగుతుంది, తన వైఫ్ పరిస్థితి ఎలా ఉంది అన్నది కూడా మార్క్ తెలియదు. అలా కొన్ని రోజుల తర్వాత మార్క్ రికవర్ అయ్యాడు. ఇంటికి వెళ్ళడానికి పర్మిషన్ దొరికింది. మార్క్ ఎంతో ఎక్సైట్మెంట్ తో ఇంటికి వచ్చాడు. ఇంటికి వెళ్ళేసరికి చిన్న బేబీని చేతిలో పట్టుకుని తన వైఫ్ నవ్వుతూ ఎదురు చూస్తూ ఉంది. తన వైఫ్ ని, బేబీని అలా చూడగానే వార్, పెయిన్, బ్లడ్ ఇవన్నీ మర్చిపోయాడు. ఆ క్షణం మార్క్ కి తన లైఫ్ పర్ఫెక్ట్ గా అనిపించింది. కొద్ది రోజుల వరకు అంతా చాలా సక్రమంగా జరిగింది. వైఫ్ తన ఫేవరెట్ ఫుడ్ కుక్ చేసి పెడుతుంది. అలాగే బేబీ కూడా చాలా హ్యాపీగా ఉన్నాడు. అంత పర్ఫెక్ట్గా ఉంది అనే టైంలో ఒకరోజు తన వైఫ్ చాలా స్ట్రేంజ్గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేసింది. ఒకరోజు మార్నింగ్ మార్క్ మార్కెట్కి వెళ్ళాలని డిసైడ్ అయ్యాడు. ఎందుకంటే తను వార్ నుంచి వచ్చిన తర్వాత ఒక్కరోజు కూడా బయటికి వెళ్ళలేదు. అండ్ ఇంట్లో సరుకులు కూడా అయిపోతున్నాయి. సో నేను మార్కెట్కి వెళ్ళి 20 minutesలో వెనక్కి వచ్చేస్తాను అని తన వైఫ్తో చెప్తాడు. వెంటనే తన వైఫ్ నో అని గట్టిగా అరుస్తుంది. ఆ అరుపుకి తన పిల్లాడు కూడా ఏడవడం మొదలు పెడతాడు. ఒక క్షణం ఏం జరిగింది అన్నది కూడా మార్క్కి అర్థం అవ్వదు. ఎందుకు అలా అరుస్తున్నావు, ఏం జరిగింది అని అడుగుతాడు. నువ్వు బయటికి వెళ్ళొద్దు, నువ్వు బయటికి వెళ్ళొద్దు, నువ్వు బయటికి వెళ్ళొద్దు అని అరవడం మొదలు పెట్టింది. ఒక్కసారిగా మార్క్ భయపడిపోయాడు. ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు, ఏమైంది, నేను బయటికి ఎందుకు వెళ్ళకూడదు అని అడిగాడు. అప్పుడు వెంటనే తన వైఫ్ కొంచెం నార్మల్ అయ్యి, నువ్వు వార్కి వెళ్ళడం వల్ల నాకు చాలా ట్రామా వచ్చింది, అందుకే నువ్వు బయటికి వెళ్తున్నానంటే నాకు భయం వేస్తుంది అని అంటుంది. మార్క్ చిన్నగా నవ్వి, అలా ఏం జరగదు, నేను సరుకులు తీసుకుని వెంటనే వచ్చేస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు. విలేజ్లో ఉన్న మార్కెట్లో ఎంటర్ అవ్వగానే అందరూ మార్క్ని చాలా వింతగా చూడడం స్టార్ట్ చేస్తారు. సరే, చాలా రోజుల తర్వాత కనిపించాను కదా, అందుకే అలా చూస్తున్నారు అనుకుంటాడు. తర్వాత ఒక ఫ్రూట్ షాప్ దగ్గరికి వెళ్తాడు. ఆ ఫ్రూట్ షాప్ అతను మార్క్ని చూసి షాక్ అవుతాడు. వెంటనే మార్క్ మీద ఉన్న కన్సర్న్తో జాలిగా నువ్వెలా ఉన్నావు అని అడుగుతాడు. నేను బానే ఉన్నాను, ఎందుకంటే ఫైనల్లీ నా వైఫ్ని అండ్ నా బాబుని చూడగలిగాను కదా అని అన్నాడు. ఆ మాట వినగానే ఫ్రూట్ షాప్ వాడికి మైండ్ బ్లాక్ అయింది. ఏంటి, నీ వైఫ్తో ఉన్నావా అని అడిగాడు. అవును, నా వైఫ్తో కాకుండా ఇంకెవరితో ఉంటాను అని అన్నాడు మార్క్. వెంటనే ఆ ఫ్రూట్ షాప్ వాడు కన్ఫ్యూజ్ అయి మాట మార్చేసి, సరే ఏం తీసుకుంటావు అని అడిగాడు. ఫ్రూట్స్ ఇంకా కావలసిన సరుకులు తీసుకుని మార్క్ ఇంటికి బయలుదేరుతాడు. కానీ మార్క్ మైండ్లో ఒక డౌట్ స్టార్ట్ అయింది. ఇంటికి వచ్చాక మార్కెట్లో అండ్ అలాగే ఫ్రూట్ షాప్లో జరిగిన విషయాన్ని తన వైఫ్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అది విన్న తన వైఫ్ మార్క్ మీద చాలా కోపంతో అరవడం స్టార్ట్ చేస్తుంది. అందుకే నేను బయటికి వెళ్ళొద్దన్నాను అని చెప్తుంది. అసలు ఏం జరిగింది, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు, ఎందుకంత కోపపడుతున్నావు అని మార్క్ అడుగుతాడు. అప్పుడు తన వైఫ్, నా మీద చాలా రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు, నా గురించి ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు, ఇక్కడున్న వాళ్ళు చాలా మీన్గా బిహేవ్ చేస్తున్నారు, అందుకే నేను బయటికి వెళ్ళొద్దని చెప్తున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మార్క్కి ఏమీ అర్థం కాలేదు. రూమర్స్ ఏంటి, అసలు ఎందుకు అని ఆలోచించడం స్టార్ట్ చేశాడు. అలా కొద్ది రోజులు గడిచాయి. మార్క్ ఆ ఇన్సిడెంట్ని మెల్లమెల్లగా మర్చిపోవడం స్టార్ట్ చేశాడు.
కానీ ఒక రోజు ఫైర్ వుడ్ తీసుకురావడం కోసమని మార్క్ ఫారెస్ట్ కి వెళ్తాడు. అక్కడ ఒక ఓల్డ్ బుద్ధిస్ట్ మాంక్ మార్క్ దగ్గరికి వచ్చాడు. అటు ఇటు చూస్తూ నువ్వు ఒక్కడవే ఉన్నావా అని అడిగాడు. మార్క్ దానికి అవును అని సమాధానం చెప్తాడు. అయితే నీ వైఫ్ గురించి నీకు ఒక విషయం చెప్పాలి అని అంటాడు. వైఫ్ అన్న మాట వినగానే మార్క్ ఒక్కసారిగా అలర్ట్ అయిపోతాడు. నా వైఫ్ గురించి ఏం చెప్పాలి అని అడుగుతాడు. జాగ్రత్తగా విను, నీ వైఫ్ ఇక్కడున్న వాళ్ళందరికీ నరకం చూపిస్తుంది. నువ్వు ఎంత వీలైతే అంత తొందరగా నీ వైఫ్ ని వదిలి వెళ్ళిపోతే నీకే మంచిది అని చెప్తాడు. అది విన్న మార్క్కి చాలా కోపం వస్తుంది. మీరు నా వైఫ్ గురించి ఎందుకు అలా మాట్లాడుతున్నారు అని నిలదీస్తాడు. అప్పుడు ఆ బుద్ధిస్ట్ మాంక్ ఒక మాట చెప్తాడు. నువ్వు చూసేది వేరు, మేము చూస్తున్నది వేరు. నీకు అది అర్థమయ్యే వరకు నేనేం చెప్పినా నువ్వు నమ్మవు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ రోజు రాత్రి మార్క్కి నిద్ర పట్టదు. విలేజ్ లో రూమర్స్, బుద్ధిస్ట్ మాంక్ ఇచ్చిన వార్నింగ్, అలాగే ఆ ఫ్రూట్ సెల్లర్ స్ట్రేంజ్ ఎక్స్ప్రెషన్ ఇవన్నీ కలిపి తన మైండ్ ని చాలా డిస్టర్బ్ చేస్తాయి. సో తను ఏం డిసైడ్ అవుతాడంటే పొద్దున్నే వెళ్ళి ఆ ఫ్రూట్ సెల్లర్ దగ్గర నిజం తెలుసుకోవాలని. పొద్దున్నవగానే తన వైఫ్ నిద్రపోతుందో లేదో చూసుకుని సౌండ్ చేయకుండా మెల్లగా ఇంట్లోంచి జారుకుంటాడు. మార్కెట్ కి వెళ్లి ఆ ఫ్రూట్ షాప్ వాడి కోసం వెతుకుతాడు. కానీ అక్కడ తను కనిపించడు. ఆ షాప్ దగ్గర కూర్చొని చాలా సేపు అతని కోసం వెయిట్ చేస్తాడు. కానీ తను ఎప్పటికీ రాడు. వెయిట్ చేసి మార్క్ కి విసుగొస్తుంది. తన ఇంటికే వెళ్లి నిజం తెలుసుకుందామని అనుకుంటాడు. ఫ్రూట్ సెల్లర్ ఇంటికి వెళ్లి డోర్ నాక్ చేస్తాడు. కానీ అతను ఆన్సర్ చేయడు. చూస్తే డోర్ ఓపెన్ లోనే ఉంటుంది. మెల్లగా డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళగానే తనకు ఒక వియర్డ్ స్మెల్ వస్తుంది. ఇంకా లోపలికి వెళ్ళి చూస్తే ఫ్లోర్ అంతా బ్లడ్ ఉంటుంది. అలాగే ఆ ఫ్రూట్ షాప్ ఓనర్ చచ్చిపడి ఉంటాడు. ఆ డెడ్ బాడీని చూసి మార్క్కి ఒక్కసారిగా బాడీ మొత్తం షేక్ అవుతుంది. పోలీసులకి చెప్తామని అనుకుంటాడు. కానీ తన వైఫ్ మీదకి బ్లేమ్ వస్తుందని ఆలోచిస్తాడు. ఏం చేయాలో తెలియక అక్కడి నుంచి ఇంటికి పరిగెడతాడు. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఉంటుంది అసలైన షాక్. ఇంటికి వెళ్లేసరికి తన వైఫ్ బేబీని పట్టుకొని బాల్కనీలో నిల్చొని కనబడుతుంది. కానీ తను మార్క్ ని ఇంకా చూడలేదు. మార్క్ మాత్రం తననే చూస్తున్నాడు. అప్పుడు తనేం చేస్తుందో తెలుసా? వాళ్ళ బాల్కనీకి దగ్గరగా ఒక లైమ్ ట్రీ ఉంటుంది. ఆ ట్రీ నుంచి తన వైఫ్ ఒక లైమ్ ని ప్లక్ చేస్తుంది. బట్ అది చేయి జారి కింద పడిపోతుంది. అప్పుడు తన వైఫ్ ఆ లైమ్ ని తీసుకోవడం కోసం తన చెయ్యి ముందుకు చాపుతుంది. బాల్కనీ ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది. లైమ్ కింద పడుతుంది. అండ్ చాలా వియర్డ్ గా తన వైఫ్ చెయ్యి కింద దాకా సాగుతుంది. అండ్ అలా సాగిన చెయ్యి లైమ్ తీసుకోగానే మళ్ళీ నార్మల్ అయిపోతుంది. ఇది చూసిన మార్క్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అండ్ ఆ లైమ్ ని అలా చేతిలోకి తీసుకొని ఒక్కసారిగా తను మార్క్ వైపు చూస్తుంది. అలా చూడగానే మార్క్ భయంతో అక్కడి నుంచి పరిగెట్టడం స్టార్ట్ చేస్తాడు. అక్కడి నుంచి నేరుగా పరిగెడుతూ మార్క్ విలేజ్ టెంపుల్ దగ్గరికి వెళ్తాడు. గట్టిగా తలుపులు కొడుతూ ఆ బుద్ధిస్ట్ మాంక్స్ ని తలుపులు తీయమని వేడుకుంటాడు. వాళ్ళు తలుపులు తీసి అతన్ని లోపలికి రానిస్తారు. నార్మల్ అయ్యి జరిగిన విషయాన్ని ఆ బుద్ధిస్ట్ మాంక్స్ కి చెప్పడానికి మార్క్ కి చాలా టైం పడుతుంది. కానీ ఎప్పుడైతే తను అలా భయపడుతూ వచ్చాడో అప్పుడే ఆ బుద్ధిస్ట్ మాంక్స్ కి విషయం అర్థమైపోతుంది. ఆ ఓల్డ్ బుద్ధిస్ట్ మాంక్ ఎవరైతే ఉన్నారో మైక్ ని ఫారెస్ట్ లో వార్న్ చేసిన అతను ఒక మాట చెప్తాడు. అదేంటంటే కొన్ని నెలల క్రితం నువ్వు వార్ లో ఉన్నప్పుడు నీ వైఫ్ చనిపోయింది. డెలివరీ కాంప్లికేషన్స్ వల్ల బేబీ మదర్ ఇద్దరిని కాపాడలేకపోయామని. ఆ మాటలు విన్న మార్క్ ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు. తన వరల్డ్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. అప్పుడు మార్క్ ఒక మాట అడుగుతాడు. మరైతే మా ఇంట్లో ఉన్న ఆమె ఎవరు అని. నిన్ను వదులుకోలేక నీ వైఫ్ ఆత్మగా మారి అక్కడే తిరుగుతుంది. అండ్ నువ్వు ఎప్పుడు వస్తావు అని అప్పటి నుంచి విలేజర్స్ ని అడుగుతూనే ఉంది. ఎవరైనా సరిగా సమాధానం చెప్పకపోతే వాళ్ళని చంపేస్తుంది అని చెప్పారు. విలేజ్ లో ఉన్న ఎల్డర్స్ పర్మిషన్ తో తన వైఫ్ గ్రేవ్ ని తవ్వి తనని బయటికి తీసి బుద్ధిస్ట్ రిచువల్స్ అన్ని పర్ఫామ్ చేసి తనకి అంత్యక్రియలు చేస్తారు. అలా అంత్యక్రియలు చేసి రిచువల్స్ పర్ఫామ్ చేసిన తర్వాత మళ్ళీ తన వైఫ్ ఎప్పుడూ కనిపించలేదని చాలా మంది చెప్తారు. కానీ అన్నిటికన్నా బాధ కలిగించే విషయం ఏంటంటే మార్క్ ఇప్పుడు ఒక అనాథగా మిగిలిపోయాడు. మొత్తానికి ఈ స్టోరీ ఎంత భయంకరంగా ఉంటుందో అంతే సాడ్ గా కూడా ఉంటుంది. ఇంకా ఇలాంటి భయంకరమైన స్టోరీస్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే keep visiting my channel. Well, that's it for today guys. See you in the next video. Until then, keep missing me, Miss Mysterious signing off.